హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే వేరే పని మీద వచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసేసే ఉంటారు ఏ టెంపుల్ అనేది. ఇది తిరుపతికి సమీపంలో ఉన్న కార్వేటి నగర్లో ఉన్న వేణుగోపాల స్వామి గుడి అండి. ఈ టెంపుల్ అయితే టీటీడీ అండర్లోనే ఉంది. ఈ ఆలయం సుమారు 18వ శతాబ్దం 17వ శతాబ్దం అని అంటున్నారు. కరెక్ట్గా అయితే నాకు తెలియదండి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి మీకు ఎవరికైనా తెలిసి ఉన్న కామెంట్ రూపంలో చెప్పండి. ఈ ఆలయం అయితే అప్పటి వెంకటగిరి రాజవంశానికి చెందిన పెరుమాళ్ రాజు గారు అయితే నిర్మించారండి. ఈ ఆలయంలో రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి విగ్రహం అయితే ఏదైతే ఉందో అది నారాయణ వనం నుంచి తెచ్చారండి. దేవాలయంలో కెమెరాలు అయితే అనుమతి లేదండి. స్వామివారిని వీడియో కానీ ఫోటో కానీ తీయద్దన్నారు. కానీ మన ప్రేక్షకులకు మాత్రం వీలైనంత వరకు ట్రై చేశానండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అండి, 18వ శతాబ్ద ప్రారంభంలో తెలుగు కవి సారంగపాణి గారు ఈ వేణుగోపాల స్వామి గుడికి 200 కీర్తనలు పైగా చేశారండి. అలాగే ఇప్పుడు మనమైతే ఎక్కడైతే పోతున్నామో అది కార్వేటి నగర్ కోనేరు అంటే స్కంద పుష్కరిణి అంటారండి. ఈ స్కంద పుష్కరిణి కొండపైన ఒక టెంపుల్ అయితే ఉందండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. అది కూడా మీకు లాస్ట్లో అయితే వస్తుంది. మన వెహికల్ అయితే చిన్న వెహికల్ కదండి, పైకి పోలేదు అని అనుకున్నాము, కానీ ఎలాగోలా తీసుకెళ్ళిపోయాను. మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో స్కంద పుష్కరిణి గురించి, అప్పటిలో ఇక్కడ జనాభా వలస వెళ్ళిపోకుండా రాజుగారు అయితే దీన్ని నిర్మించారండి. ఇది దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద మానవుల చేత నిర్మించబడిన కోనేరు అని చెప్పుకోవచ్చు. దేవాలయంతో కలిపి సుమారు 14 ఎకరాల విస్తీర్ణతతో ఈ ఆలయం అయితే ఉందండి. అందులో 6.5 ఎకర్ మాత్రం ఒక కోనేరు మాత్రమే ఉంటుంది. తిరుపతికి ఎవరైతే భక్తులు వస్తారో ఈ ప్లేస్ అయితే మిస్ కాకండి. రాయల్ చెరువు రూట్ నుంచి వచ్చేటప్పుడు వీవ్స్ అయితే చాలా బాగుంటాయండి ప్లేస్లు. మధ్యలో మనకు శక్తిపీఠం కూడా ఉంటుంది. చాలామందికి ఈ శక్తిపీఠం కూడా తెలుసు. దాన్ని కూడా దర్శించుకొని ఈ ప్లేస్కి అయితే రావచ్చు. నెక్స్ట్ టైం ఈ ప్లేస్ని డ్రోన్ వీడియో తీసి అప్లోడ్ చేసేదానికైతే ట్రై చేస్తానండి. మనం ఫస్ట్ ఏదైతే మాట్లాడుకున్నామో కొండపైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఇదేనండి. ఇది ముఖద్వారం ఇవన్నీ రీసెంట్గా కట్టినట్టున్నారు. మనసిల సతు మమ నిత్యం